తీసుకోవటమే నీ అద్భుతం. హలో, నీ అద్భుతం నీ చెయ్యి చాపేంత దూరంలో ఉంది. ఓ గుండెలు పది అనవక్కర్లేదు. సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా నిచ్చెడి దేవా. కత్తికొద్ది కదరు బాబు, నువ్వు పోకూడదు మొత్తం వచ్చేసింది. ఆకాశాల భూమధ్యలో ఆ కొమ్మ కోయబడి ఆ ప్రభు నరకబడి సిలువ వేయబడి మరణము లేని దేవుడు నీ కొరకు మరణంలోనికి వెళ్ళి నువ్వు పోగొట్టుకుని ఆత్మ తీసుకొచ్చి ఇదిగో రక్షణ, ఇదిగో ఇచ్చే జయం అని ఉచితంగా ఇస్తే పొందడానికి అటు చూస్తున్నావు. ఎంత మైకుడు మరి నువ్వు ప్రాయశ్చిత్తం నువ్వు చేయాలా? మరణశిక్ష నువ్వు భరించాలా? తీర్పులోకి నువ్వు వెళ్ళాలి. అన్నీ ఆయన చేసేసాడు కదరా నాయన. నువ్వు చేసేదేముంది? చేయి చాపి నీ గొడవలు తీసుకోవడమే. ఏం పోగొట్టుకున్నావో, ఏం పారేసుకున్నావో చేయి చాపి తీసుకో. నీ చేతికి అంది అంత దగ్గరలో నీ అద్భుతం ఉంది, నీ రక్షణ ఉంది, నీ ఆశీర్వాదం ఉంది, నీ అభిషేకం ఉంది, నువ్వు కోల్పోయిన స్వాస్థ్యం ఉంది. నువ్వు ముందుకు రాలేకపోతున్నావు, తోతాగిపోతున్నావు. దేవుడు మీకు ఇచ్చిన దేశమును స్వాస్థ్యమును స్వాధీనపరచుకున్నటకు తడవు చేయటం దేనికి? నీ అద్భుతం నీ చేతికి అంది అంత దగ్గరలో ఉంది. The Lord already restored everything, whatever you lost in your life. It is just at your hand. You simply stretch out your hand, take a miracle. That's it. But still, you are waiting for no reason. నిష్కారణంగా తడవు చేస్తున్నావు, తాత్సారం చేస్తున్నావు, ఆలస్యం చేస్తున్నావు, జోగు చేస్తున్నావు. నీకు అదే మాత్రం ఆశీర్వాదకరం కాదు. ఎప్పటికైనా నీ బద్ధకాన్ని వదిలించుకొని మెడకట్లు తెంపేసుకొని చూలవిందుల సింహమై లేచి నడుము కట్టుకొని నీ ఎదుట ఉన్న అద్భుతాన్ని పొందుకో. నీకు ఇవ్వబడ్డ స్వాస్థ్యాన్ని సంపాదించుకో. సిద్ధపరచబడ్డ రక్షణను పొందుకో. దిగి రావడానికి రెడీగా ఉన్న అగ్ని కోసమే సిద్ధపడి పొందుకో. నువ్వేం కష్టపడాలి? అన్ని ఆయన చేసి పెడితే. సోమరిపోతులు పోటీ పెడితే చివరికి ఇద్దరు మిగిలారంట. ఆ ఇద్దరు ఎవరికెవరికి అర్థమైపోగా పోటీ పెట్టినోడు గాబరోచారు. మీరిద్దరు ఎవడు పోతే ఎక్కువరా మాకు తెలీదు, ఎవడు బాగా సోమరిపోతాడు చెయ్యత్తమంటే ఒకడు ఎత్తాడంటే నువ్వు నీ సంగతి ఏంట్రా అంటే చెయ్యత్తకుండా నాకు బతకమన్నాడు వాడు. వాడికి ఇచ్చేసారంట. వాడు ఉంటారు, మన బుద్ధికి మించిన సోమరిపోతులు ఉంటారు భూమి మీద. నాయనోయ్, సోమరు అంటాడంటే దారిలో సింహం ఉన్నదంటాడంట. నీ పని నిమిత్తం నువ్వు వెళుతుంటే దారిలో సింహం ఎదురొస్తే భయం ఎవరికైనా కలుగుద్ది. అమ్మ బాబోయ్ సింహం అనే పడి. కానీ ఒక స్వయం వస్తే సడన్ గా అర్థమవుతే ఇంక ఇప్పుడు వెళ్తాడు బయటికి, ఎప్పటికీ ఆడడం. వాడు భూమి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతే మనమే తీసుకెళ్ళి పడేయటం తప్ప ఆడు బట్టికి వెళ్ళడం. భూమి బరువు, ప్రభుని కాపాడు కాక ఇంకేం కోరుకోగలను నేను? స్వాస్థ్యం రెడీగా ఉంటాడు ఏంటి చెప్పండి? రక్షణ పొందడానికి నీకు ఆటంకం ఏంటి అబ్బాయి? అసలు కబుర్లు మాట్లాడుతున్నావు, ఎలా ఉంది తీసుకో. నేను మళ్ళీ చెప్తున్నా, నీ అద్భుతం నీ చేతికి అంది అంత దగ్గరలోనే ఉంది. నువ్వు ముందడుగు వేయలేక నువ్వు ఇంకా అనుమానంతో టెన్షన్తో ఉక్కిబిక్కిరైపోయి ఆశ్చర్యంతో అలాగే తేరు చూస్తున్నావు. ఇంకా తేరు చూసే టైం లేదు. రక్షణ పొందుకో, ఆత్మను పొందుకో, స్వాస్థ్యమును పొందుకో, అభిషేకాన్ని పొందుకో. ప్రతిదీ కూడా యేసయ్య సిద్ధం చేసి దగ్గర పెట్టాడు నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక.